జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మేడ్చల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్పూర్ లో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీఎస్పీ పురుషోత్తం, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డిలు పాల్గొని ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. అన్న అడిషనల్ డీసీపీ గారు, తమ్ముడు శంకర్, అందరికి కూడా నమస్కారాలు. మనందరికి కూడా తెలుసు, ఈ లైఫ్ అంటే భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ప్రసాదం. ఇది అమ్మనాన్నలు వాళ్ళు ఇష్టపడి ప్రేమతో మనని ఈ భూమి మీదకి తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత పరిపూర్ణమైనటువంటి లైఫ్ మనది 100 సంవత్సరాలు అనుకుంటే, ఈ 100 సంవత్సరాలు ప్రమాదానికి గురైతే 3 చనిపోయినారు. అదే మోటార్ సైకిల్ వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా 10 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డప్పుడు 8 మంది చనిపోయినారు. మనము దీన్ని బట్టి మనము హెల్మెట్ యొక్క ప్రాధాన్యత మనం గుర్తించాలి. తర్వాత సీట్ బెల్ట్ కూడా మనం చూస్తే, సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంట్. ప్రతి ఈ రోజు ఉన్నటువంటి ఎనీ మేక్ అంటే కొత్త బండ్లలో అన్నిట్లో మనము ఉదయము లేవగానే సాయంత్రం వరకు మనము సిటీకి మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిళ్ళు, కార్లు ఉంటే కార్ల పైన మనం పోతా ఉన్నాం. మోటార్ సైకిల్ సోదరులకు అందరికీ నిబంధనల ప్రకారము హెల్మెట్ ధరించి దానికి సంబంధించినటువంటి పేపర్లన్నీ తీసుకొని మెల్లగా ఆయన మన డబిల్పూర్లో 45 చనిపోవడం జరిగింది. అదేవిధంగా డబిల్పూర్ మన స్టేషన్ ముందు కోనేపల్లి చౌరస్తా, నూతన్పల్లి చౌరస్తా ఉన్నది ఇక్కడ ముంగట. ఆ చౌరస్తాకి యువకులకు ముఖ్యంగా మనవి చేయడం ఏమంటే, ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించి మనం పోయినట్టుంటే తప్పకుండా ఈ యొక్క యాక్సిడెంట్స్ అనేటివి తక్కువ జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ను పాటించి తప్పకుండా మనము తిరిగి ఉదయం పోతున్నామంటే మనకు భార్య పిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత. కష్టపడుతుంటారో, డైలీ ఉద్యోగం చేస్తుంటారో ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. ఇవి ముఖ్యంగా కూడా యాక్సిడెంట్లు ఎక్కువైతే తెలుసా మీకు? ఎప్పుడు ఏ టైంలో అయితే ఐడియా ఉందా? ఐడియా ఉంది ఎవరికన్నా? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో మ్యాక్సిమం యాక్సిడెంట్లు అవుతుంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల మ్యాక్సిమం యాక్సిడెంట్లు ఆ టైంలో జరుగుతుంటాయి. అక్కడనే ప్రమాదాలు జరుగుతుంటాయి. మీరు చాలా మంది అంటుంటారు, సార్ మంచు కురుస్తుంది సార్, లేకపోతే మంచు కురిసినప్పుడు కానీ వర్షం వచ్చినప్పుడు కానీ అసలు యాక్సిడెంట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. మామూలుగా ఉన్నప్పుడు మాత్రమే చాలా యాక్సిడెంట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉన్నది. అంటే మనం ఆలోచించుకొని మన బండి స్టార్ట్ చేస్తే మనం సేఫ్గా నడిపిస్తాము. మనం ఇంటికి కూడా ఏదైనా ట్రాఫిక్ రూల్ పాటిస్తే మనందరం సేఫ్గా ఉంటాం, మన పక్క ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళని ఒకటే కోరడం, సార్ మన వాళ్ళు సాటు కూర్చొని ఫైన్లు వేసే దాని మీద ఫోకస్ చేస్తారు తప్ప ట్రాఫిక్ అవేర్నెస్ చేద్దాం, ఎవరైనా రఫ్గా ర్యాష్గా వెళ్తుంటే వాళ్ళని ఆపి అక్కడే మందలిద్దామనే ఆలోచనలు లేనే లేరు. వాళ్ళు పోతే మనకేంటి, మనం ఫైన్ వేద్దాం, ఇంటికి పంపిద్దామనే ఆలోచనలే ఉన్నారు. ఎక్కడైనా మీరు చూడండి, రోడ్డు పైన ట్రాఫిక్ వాళ్ళు కూర్చొని ఫైన్లు వేయరు, ఏదో చెట్టు కింద ఆ సీజ్ చేసిన పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టించండి మీరు బయట. వాళ్ళకి ట్రాఫిక్ ఎవరికైనా కానీ రాంగ్ రూట్లో వెళ్తే బండి సీజ్ అవుతుందనే భయంలోకి రావాలి. ఎవరో